హలో అందరికీ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ముంబైలో ఫేమస్ అయిన బైక్ల జూ గురించి తెలుసుకుందాం. ఇది 1861లో ప్రారంభించబడింది మరియు ముంబైలోని అత్యంత పాత జూలలో ఒకటి. బైక్ల జూని వీరమాత జీజుబాయి భోన్స్లే ఉద్యానవనం అని కూడా పిలుస్తారు. జూ చూడడానికి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. పెద్దవాళ్ళకు 50 రూపీస్, చిన్న వాళ్ళకి 25 రూపీస్. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ మనం కెమెరా తీసుకొని వెళ్ళాలనుకుంటే దానికి కూడా టికెట్ తీసుకోవాలి, 100 రూపీస్. ఎంట్రన్స్లోనే మన బ్యాగ్స్ అండ్ టికెట్స్, కెమెరా టికెట్ కూడా చెక్ చేస్తారు. ఇక్కడి బొటానికల్ గార్డెన్లో మీరు వివిధ రకాల మొక్కలు మరియు పూలను చూడవచ్చు. జూలో ఉన్న జంతువులను చూడడానికి వివిధ రకాల గేట్స్ ఉంటాయి. ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క జంతువు ఉంటుంది. డైరెక్షన్స్ చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. మేము వెళ్తుంటే ముందుగా అక్కడ లయన్ బోర్డు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే లయన్ కమింగ్ సూన్ అని చెప్పేసి అక్కడ బోర్డు ఉంది. సో ఇప్పటివరకు అక్కడ లయన్ అనేది లేదు, త్వరలో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మేమేం చేసామంటే ఏనుగును చూడడానికి వెళ్ళాము. ఏనుగు మాత్రం బయటికి రాలేదు, లోపలనే ఉంది. మేము వెళ్ళిన టైంకి ఎండ బాగా ఉంది కాబట్టి లయన్ లోపలనే ఉంది. మనం మార్నింగ్ టైంలో వెళ్ళేది ఉంటే కొంచెం బయటికి వస్తుంది, పిల్లలు చూడవచ్చు. ఇప్పుడు మనం చూడబోయే జంతువు ఎలుగుబంటి. మనం వెళ్ళే గేట్ దగ్గర ఎలుగుబంటి బొమ్మలు ఉంటాయి. ఈ విధంగా మనం చూడవచ్చు. లోపలికి వెళ్తుంటే ఎలుగుబంటి కనిపిస్తుంది. కానీ ఏంటంటే మనం ఎండ టైంలో వెళ్ళేది ఉంటే మాత్రం ఏదో చల్లదనం కోసం అని చెప్పి ఎక్కడో చెట్ల మీద ఉంటాయి అవి. మేము వెళ్ళేసరికి మాత్రం అది చెట్టు మీద కూర్చుంది, కిందికైతే రాలేదు. ఇదిగోండి, చెట్టు మీద అది ఎలుగుబంటి కూర్చొని ఉంది, కిందికి మాత్రం రావట్లేదు. మేము చాలా అనుకున్నాం అది కిందికి వస్తే చూద్దాము అని చెప్పేసి. మా ఆశలన్నీ అడియాసలైపోయాయి. తర్వాత మేము వేరే జంతువును చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూడబోయే జంతువు టైగర్. మేమైతే టైగర్ని చూడాలని చెప్పేసి చాలా కళ్ళు కన్నాం. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తుంటే టైగర్ ఎక్కడుంది అని చూస్తుంటే అద్దాల నుండి ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో వెళ్ళి అది పడుకుంది. మధ్యాహ్నం వరకు కూడా మేము అక్కడే నిల్చొని ఉన్నాము, కానీ మాకు టైగర్ కనిపించలేదు. బ్యాక్ సైడ్ మాత్రమే కనిపించింది, కానీ ఫేస్ మాత్రం కనిపించలేదు. ఒక గోపురం కింద పడుకొని ఉంది. టైగర్ ఉండే ప్లేస్లో వాటర్ కూడా ఉన్నాయి, అవి తాగడానికి. తర్వాత మేము వేరే జంతువులను చూడడానికి వెళ్ళాము. అవే కోతులు. కోతులైతే నార్మల్గా ఎక్కడైనా మనకు కనిపిస్తాయి. మేము ఒక 2 నుండి 3 నిమిషాల టైం స్పెండ్ చేసాము. తర్వాత వేరే జంతువులను చూడడానికి వెళ్ళాము. మేము కొంచెం ముందుకు వెళ్తుంటే మాకు నీటి గుర్రాలు కనిపించాయి. అవి వాటర్లోనే ఉన్నాయి, కానీ బయటికి మాత్రం రాలేదు. 5 నిమిషాల నుండి మేము ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాము, కానీ అవి బయటికి రాలేదు ఎండ తీవ్రత వల్ల.
తర్వాత మేము జింకలను చూడడానికి వెళ్ళాము. జింకలు మాత్రం గుంపులు గుంపులుగా కనిపించాయి. ఒకే దగ్గర ఉండి గడ్డి తింటూ కనిపించాయి. తర్వాత మేము దుప్పిని చూడడానికి వెళ్ళాము. ఒకటే కనిపించింది మాకైతే, అది కూడా గడ్డి తింటూ కనిపించింది. తర్వాత చూసేది ఉంటే ఇంకోటి కూడా కనిపించింది వాటర్లో. అదేమో వాటర్లోనే ఉంది, బయటికి రావట్లేదు. ముంబైలో చాలా హ్యూమిడిటీ ఉండడం వల్ల జంతువులు అనేవి మార్నింగ్ వెళ్తేనే బయట కనిపిస్తాయి. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళేది ఉంటే మనకి ఏదో కొన్ని మాత్రమే కనిపిస్తాయి, లోపలే ఉంటాయి. నెక్స్ట్ మనం చూడబోయే జంతువు పెంగ్విన్స్. మనకి పెంగ్విన్స్ ఓన్లీ అంటార్కిటికా ఖండంలో మాత్రమే కనిపిస్తాయి, లేదా చల్లగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. మనం ఎక్కడా చూడని జంతువులు ఇవి మన ముంబైలో ఉండడం చాలా విశేషం. వీటి కోసం అని చెప్పేసి లోపల మొత్తం సెంట్రల్ ఏసీ పెట్టారు. వీటిని గ్లాసెస్లో ఉంచుతున్నారు చూడండి. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఇవి వాటర్లో ఈదుతూ కనిపించాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. 1, 2 కాదండో, ఇక్కడ 10 నుండి 15 పెంగ్విన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ గుంపులు గుంపులుగా పెంగ్విన్స్ ఉన్నాయి. తర్వాత మనం ఆఫ్టర్నూన్ లంచ్కి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. లంచ్ తర్వాత గార్డెన్స్ని చూస్తూ లోపలికి వెళ్ళాము. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. తర్వాత మేము బర్డ్స్ ప్యారడైజ్కి వెళ్ళాము. ఇక్కడ చాలా రకాల పక్షులను చూడవచ్చు. ఇక్కడున్న పక్షులలో నేను ఓన్లీ రామచిలుకని, నెమలిని తప్ప మిగిలిన ఏ పక్షులని ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. అవి వేరే వేరే దేశాల నుండి ఇక్కడికి వచ్చిన పక్షులు కూడా చాలా ఉన్నాయి.
ఇక్కడ మేల్ పీకాక్ ఉంది చూడండి. ఫీమేల్ పీకాక్ ఏమో ఫెదర్ ఉంటుంది, మేల్ పీకాక్ మాత్రం ఫెదర్ లేకుండా ఉంటుంది. పక్షులను చూసిన తర్వాత మేము తాబేలుని చూడడానికి వెళ్ళాము. తాబేలు కోసం అని చెప్పేసి ఒక స్పేస్లో అద్దాలని, లోపల మాత్రం వాటర్ని పెట్టారు. దాంట్లోనే తాబేలు ఈత కొడుతున్నాయి. ఇక్కడ చాలా తాబేళ్ళు ఉన్నాయి, 1, 2 కాదు, 10 నుండి 15 తాబేళ్ళు ఉన్నాయి, చూడవచ్చు. మేము విశ్రాంతి తీసుకున్నాము 10 నిమిషాలు. తర్వాత మిగిలిన జంతువులను చూడడానికి వెళ్ళాము. నెక్స్ట్ చూడబోయే జంతువు నక్క. నక్కను చూడడానికి వెళ్ళాం, కానీ ఆఫ్టర్నూన్ టైం వెళ్ళడం వల్ల అది లోపలనే ఉంది కానీ బయటికి మాత్రం రాలేదు. నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొంగలు, కొన్ని పక్షులు కనిపించాయి. అవి మాత్రం ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. తర్వాత మనం చూడబోయే జంతువు చిరుతపులి. చిరుతపులిని చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము చూసిన జంతువులు మొత్తం బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నాయి, కానీ మేము ఎప్పుడు అంటే ఫ్రంట్ నుండి వచ్చి నడుచుకుంటూ వెళ్ళడం అట్లాంటివి ఎప్పుడు చూడలేదు. కానీ ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం ఈ చిరుతపులి నడవడం చూసి మేము చాలా ఆనందం అనిపించింది. ఈ విధంగా నేను బైకిలా జూలో 1 డే టైం స్పెండ్ చేశాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా జంతువులను చూశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.